నీ పరువు కాపాడుకోవాలంటే కుప్పతొట్టులో డబ్బును పెట్టు. పెడతావుగా? ఆ డౌట్ ఏం వద్దు. నువ్వు చీకట్లోనే బయటకు వస్తావనుకున్నాను. డబ్బంటే పట్టపగలే వచ్చేలా ఉన్నావే. ఏయ్, నువ్వు నిజంగా వస్తావా? వచ్చి తీసుకుంటావా? వస్తానురా. నీ నల్ల డబ్బుకి మోక్షం కలిగించడానికి పట్టపగలే వస్తాను. ఏమయ్యా 25899922 ఫోన్ చేశాడే, వాడు ఎలా ఉంటాడయా? వాడి హైటు, వయసు, కలరు చూడటానికి ఎలా ఉంటాడో బాగా ఆలోచించుకొని చెప్పు. కమాన్, చెప్పావా లేదా? ఆ డబ్బు మీద ఎవడు చేయి పెట్టినా ఈ కంప్యూటర్ చిప్ నాకు వెంటనే తెలియజేస్తుంది. ఎలుక్కి ఎర పెట్టడం తెలుసా? పెడతాను. ఏదో చిన్న ఉల్లిపాయ పెడతాను. ఇది చాలా కాస్ట్లీగా ఉంది. 8,90,095 రూపాయలు. ఏంటండి బాటా కంపెనీ రేట్లో ఉంది? ఈ బాటా కంపెనీ ఎలుక నాకు ప్రాణాలతో కావాలి. వాచ్ చేస్తున్నట్టు ఎవరికి తెలియకూడదు, ముఖ్యంగా మీడియా వాళ్ళకి తెలియకూడదు. తెలిసిందో? అన్ని ఛానల్స్లోనూ మార్చి టెలికాస్ట్ చేసి జీడీ గారి పరువు గంగలో కలుపుతారు. వేలు పోతే డమ్మీది పెట్టుకుని గ్లౌజ్ చేసుకోవచ్చు, పరువు పోతే. సార్, మన వాళ్ళంతా మారువేషంలో ఉన్నారు సార్. ఏంటండి అసలు చల్లమే లేదు, వెనక భయపడినట్టుంది. అయ్యో, చిప్పు మూవ్ అవుతాను, చిల్లర మూవ్ అవుతాను. ఏమండే ఎలక పారిపోతున్నట్టుంది. హలో, ఏయ్, వాడిని పట్టుకున్నారా? సార్, కుప్పతొట్టి దగ్గర ఎవరు లేరు. లేరా? ఏంట్రా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు? కంప్యూటర్ మీలాగా అబద్ధం చెప్తుందా? వెళ్ళి చెత్త కూడా తిరిగి చూడండి. దీని కింద డ్రైనేజ్ హోల్ ఉందిరా. ఏంటండి డబ్బుతోటి డ్రైనేజీలో పారిపోతున్నట్ట? రై, వాడు ఆ డ్రైనేజీలో ఎటువైపు వెళ్ళినా సరే పట్టుకురంట్రా. పట్టుకుని రావండి.
సార్ బీచ్లో నమాజ్ చేసే వాళ్ళతో కలిసిపోయాడు. వాడెవడో తెలియట్లేదు సార్. రై, ఎవడు తప్పుగా నమోదు చేస్తున్నాడో వాణ్ణి పట్టుకో. సార్ అందరూ కరెక్ట్ గానే నమాజ్ చేస్తున్నారు. సరిగ్గా వెతుకో. సార్ వాడు తప్పకుండా ముస్లిం అయింటాడు. ముస్లిం ఏరియాలకి మన వాళ్ళని పంపించి బాగా వెతకమని చెప్తాను.